మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కలిగిన పరిస్థితి నెలకొంది. ఈరోజు పూర్తిగా కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి విజయవాడ నగరంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై స్థాయిలో ధ్వజమెత్తుతూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పూర్తిగా సామాన్యుల నమూను కూడా డాక్టర్లు అయ్యే అవకాశం లేకుండా చేస్తుందని కూడా ఇప్పుడు భారీగా ర్యాలీ నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించారు కదా, ముఖ్య నినాదం ఏంటి? అదేవిధంగా పార్టీ తరఫు నుంచి ఏం చెప్పబోతున్నారు? సార్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలు కాకుండా అదనంగా 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కానివ్వండి, ఎన్నికల కోడ్ సమయంలో మిగతా 2 కాలేజీలు ప్రారంభం అవ్వడం కానివ్వండి, మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో అన్నీ కూడా స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టి ముందుకెళ్లే టైంలో చంద్రబాబు వచ్చి ఒక దురుద్దేశంతో డబ్బులు ధనార్జన కోసం అని చెప్పని మెడికల్ కాలేజీలను కూడా అమ్మేసి వైద్యాన్ని మళ్ళీ అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంటే నిర్వహించాలని చెప్పి ఒక నినాదంతో మేమందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా ప్రజానికాన్ని కలుపుకొని ఈరోజు ప్రతి ఎంఆర్ఓకి కూడా వినతిపత్రం ఇచ్చి ఆ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పిన ఉద్దేశం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చారు, కార్పొరేట్ వైద్యాన్ని, అలాగే గవర్నమెంట్ వైద్యాన్ని మెరుగుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వైద్యం కొనుక్కోవాల్సిందే, ప్రైవేట్ చేతుల్లో మీరు ఎప్పుడో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎప్పుడో మీరు వైద్యాన్ని కొనుక్కోవాల్సిన విధంగా చేసే చంద్రబాబు యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు ర్యాలీ చేపట్టాం. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి వాళ్ళ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని, మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ నడిపే విధంగా ముందుకు రావాలని చెప్పిన ఒత్తిడి చేయడానికి కార్యక్రమం చేశాం. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్ళాలి, లేదంటే కనుక రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం అంతా పాటు మీరు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్సీ ప్రవీణులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 108 వాహనాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోన గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఆరోగ్యానికి ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడకుండా 25 లక్షలు వ్యాయంతో ఏ వైద్యమైనా చేయించుకోవచ్చు అన్న విధానాన్ని తీసుకురొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి విధానాన్ని తీసుకొస్తే దాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అన్నది లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంత కుతంత్రము, ఇంత కుళ్ళు ఏ రాష్ట్రంలోన ఏ ముఖ్యమంత్రి చూపించడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలోన అంత చూపిస్తున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఉండవు, ఈ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. అలాగే ప్రైవేట్ కాలేజీలు కూడా గతంలో 4% మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అన్ని రకాలుగా సీట్లు వచ్చే విధంగా చేస్తే ఈరోజు 17 మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి పీపీపీ 3లోని ప్రైవేటీకరణ చేయించి డబ్బులు దండుకోవాలి అన్న ఒక్క ఆకాంక్షతోటి ఈరోజు పూర్తిగా తొంగలో తొక్కుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మా ఎమ్మెల్సీ గారు అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు అందరం కలిసి ఈరోజు ఈ నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రైవేటీకరణ ఆగిందాక మా ఉద్యమం ఆగదని మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ రోహల్గా ఉన్నారు. చూస్తున్నాం ప్రస్తుతం మైనారిటీలకు సంబంధించి ఒక వైద్య కళను అదేవిధంగా సామాన్యులు కూడా అతి చేరువుగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే ఎలాంటి తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం వైద్య వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే విధంగా, వైద్య విద్యకు అందరూ దూరం చేసే విధంగా ప్రైవేటీకరణ చేయడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? మైనార్టీకి ద్రోహి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో పుట్టాడంటే అది మొదటిగా చంద్రబాబు నాయుడు. దేనికంటే ఎప్పుడు చూసినా మైనార్టీకి వెనకాలే పెట్టడం. ఆ ఎలక్షన్ టైంలో నేనున్నాను మైనార్టీ కానీ చూడండి, ఇప్పుడు షాదీ తోఫా కానీ ఏదైనా ఒకటైనా అమలు అవుతుంది. హజ్ హౌస్ కడతారన్నారు, హజ్ వాళ్ళకి ₹1,00,000 ఇస్తారన్నారు. ఏమని ఇచ్చారండి? అది వదిలేని ఇమాం హౌజుల డబ్బులు 8 ఏళ్ళ నుంచి మేము శాసనమండలిలో గొంతించుకుని సార్ డబ్బులు ఇవ్వండి అంటే ఇప్పుడు కూడా రూపాయి లేదు. కాబట్టి మైనార్టీ పెద్ద ద్రోహి అని చంద్రబాబు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళకి
కాలేజీలో కాదు, కాలేజీలో హాస్పిటల్ కూడా వస్తాయి నేను ఇప్పుడు రావటం తప్ప. నేను అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే గతంలో 2014 నుంచి 19 దాకా 500 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి కేవలం ఒక ఇప్పుడు పోలవరం చూడడానికి జపము చంద్రన్న అని దానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 500 కోట్లు ఖర్చు పెడితే అయిపోతే కానీ కాలేజీలు అయిపోతాయి, హాస్పిటల్ అయిపోతాయి. కాబట్టి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలి, కాదంటే ఈ పోరాటం ఇంకా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీగా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినపత్రం అందజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రోహెల్లా అదేవిధంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున పశ్చిమ నియోజకవర్గంలో ర్యాలీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మెడికల్ కాలేజీ ప్రైవేట్ అంశం కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద దురహక్షరిగా భావిస్తున్నామని, అదేవిధంగా ఈ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల సామాన్యులు ఎవరు కూడా వైద్య విద్యకి దగ్గర కాలేరని అందరూ దూరం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో వెంకట్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.